కోయట్ ఎడారి మజరాల్లో అయితే చూడండి, వర్షాలు పడితే ఇలాగైతే నిలిచిపోయేసి వాటర్ ఎలాగంటే అలాగైతే గలీజ్ అయిపోతాయి రోడ్లు ఇక్కడ. నేనైతే మొత్తానికి అయితే సామాన్లు అయితే తీసుకునేసాను. ఇక్కడ చూడండి 4 కవర్లు వచ్చేసి 22 దినార్లు అయింది. 22 దినార్లు అంటే మన ఇండియా రేట్ వచ్చేసి 6,250 రూపాయలు అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజునైతే మా కఫీల్ వాళ్ళకి అందరికి పిలుచుకుని వచ్చేసి మజరాకి రావడం అయితే జరిగింది. చూడండి ఈ మజరాలో వచ్చేసి రూట్లు అయితే ఇలా ఇంత గలీజ్ గా అయిపోతాయి వర్షాలు పడతాయి ఇక్కడ. ఇవి వచ్చేసి ఫార్మ్స్, ఇవన్నీ వచ్చేసి మజరాలు కోయిటి వాళ్ళవి. చూడండి వాళ్ళకి కావాల్సిందే వాటర్ కానీ సదుపాయాలన్నీ కూడా ఇక్కడికైతే వాళ్ళు అలా సమకూర్చుకుంటారు. కోయిట్ బయట వచ్చేసి సామ్రాజ్యం యాదిరా అంటే వీళ్ళవి ఇవే మజరాలు చాలా పెద్దవి అయితే ఉంటాయన్నమాట. ఇవి ఇక్కడ చూడండి, ఇవి కరెంట్ పోల్మాన్ లో ట్రాన్స్ఫార్మ్ లో సేమ్ ఇండియా టైపే ఉన్నాయి. ఇవి కూడా అంటే యుఎస్. ఇవి అన్ని మజరాలు చూడండి ఎలా ఉంటాయో. ఇంతకు ముందు అయితే వీడియో అయితే ఒకటి పెట్టినాను ఒకది, అందులో వచ్చేసి డే టైము అయితే తీయలేదు, అది వచ్చేసి నైట్ టైం అయితే తీసాను. అందుకోసం అయితే ఇప్పుడు వచ్చేసి డే టైంలో అయితే చూపిస్తున్నాను మీకు. వఫ్రా రూట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఈ రోజు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థం అవుతుంది ఈ వీడియో మొత్తము. ఎక్కడ పడితే అక్కడైతే మన ఇండియాలో రోడ్ల మీద నీళ్ళు అయితే ఎలా ఉంటాయి అంత గలీజ్గా అయితే అయిపోయినాయి ఇక్కడ. చూడండి అది కుంటల్లో పారుతా ఉంటాయి, అలాగైతే ఉన్నాయి చూడండి నీళ్ళు. చూడండి కొందరు వచ్చేసి ఇలాగైతే ఇల్లు కూడా అయితే కట్టుకున్నారు ఇక్కడ ఈ మజరాల్లో. ఒకరికి ఒకటి అయితే ఉంటది అనమాట ఈ మజరాలో ఇలాంటి సామ్రాజ్యము. మొత్తానికైతే ఈ గలీజ్ రోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనకైతే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళామే అనుకోండి, అది మనకైతే వఫ్రా రూట్. వఫ్రాకి అయితే డైరెక్ట్ అయితే వెళ్తాది అనమాట. అటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనం వఫ్రా అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ వెళ్ళామే అనుకోండి, రైట్ సైడ్ కి వెళ్తే మనకైతే ఫుల్ గా అయితే ఇంకా కోయిట్ సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. వర్షం అయితే ఫుల్ గా అయితే కురుస్తా ఉన్నది, వాటర్ అయితే లోపలికి అయితే వచ్చేస్తున్నాయి. నేనైతే క్లోజ్ చేసుకునేస్తాను విండో. ఫుల్ అయితే వర్షం అయితే ఇలా ఉంటుంది చూడండి, వ్యూ అయితే ఇలా ఉంటుంది. 3 డేస్ నుంచి అయితే ఈ కోయిట్లో అయితే వర్షం అయితే అస్సలు అయితే తగ్గడం లేదు. చూడండి ఇలాంటి ట్యాంకర్లలో నీళ్ళు అయితే వాళ్ళు కావాల్సిందే నీళ్ళు అయితే మనకైతే తోలుకుంటూ ఉంటారు మజరాలకు కావాల్సింది. చూడండి ఇవి వచ్చేసి ఎంత నీట్గా అయితే పెట్టుకుంటారు మజరాలు. కొన్ని మజరాలు వచ్చేసి చాలా నీట్గా అయితే పెట్టుకుంటారు. ఎందుకు చూడండి ఇలాగ కాంపౌండ్ గోడలన్నీ కట్టుకునేసి నీట్గా అయితే పెట్టుకుంటారు. అలాగే ఫార్మ్స్ కూడా పెడతారు అనమాట ఇక్కడ వాళ్ళు. ఇక్కడే మనకైతే పంటలు అయితే పండిస్తూ ఉంటారు, ఏవైనా కానీ పొటాటోస్ కానీ టమాటోలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే పండుతుంది ఈ మజరాల్లో. అక్కడక్కడ కొన్ని మజరాల్లో వచ్చేసి ఇలాగైతే ఖైమాలు అయితే పెట్టింటారు. ఆ ఖైమాలు వచ్చేసి నైట్ టైం వచ్చేసి వాళ్ళు ఇంకా పార్టీలు జరుపుకోవాలంటే అందులో వచ్చేసి జరుపుకుంటారు. చూడండి ఈ మజరాలు అయితే చాలా బాగున్నాయి, చాలా నీట్గా అయితే పెట్టుకుంటారు వీళ్ళు. సో మొత్తానికి అయితే ఇంకా వఫ్రా రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాను చూడండి. అక్కడ బండ్లు అయితే వెళ్తా ఉన్నాయి చూడండి, అదే వఫ్రా రూటు. డేంజర్ రూటు, చాలా డేంజర్ ఆ రూటు, వఫ్రా రూటు. మొత్తానికి అయితే నేనైతే వఫ్రా రూట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకుని వస్తే మనం అయితే ఇంకా ఇది మొత్తం ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళామే అనుకోండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వఫ్రా, రైట్ సైడ్ వెళ్ళామే అనుకోండి కోయిట్ సిటీకి అయితే వెళ్తాము. అక్కడంతా ఎడారి ఇసుక దిబ్బలతో నిండిపోయి ఉంటుంది, అదంతా సింగిల్ రూట్. ఈ వఫ్రా రూట్ వచ్చేసి మీకు సింగిల్ రూట్ అయితే ఉంటుంది. ఆపోజిట్ బండ్లు అయితే వస్తూనే ఉంటాయి 24 గంటలు. చూడండి బండ్లు వచ్చేసి వస్తూనే ఉంటాయి. రైట్ సైడ్ లో చూడండి మనకి కంప చెట్లు ఇండియాలో ఉన్నట్టే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, అవంతా కంప చెట్లు. ఇవన్నీ ఇండియాలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటాయి రూట్ లో. చాలా మంది వచ్చేసి సింగిల్ రూట్లు ఉంటాయా అని చెప్పేసి అడుగుతా ఉంటారు. ఇలాంటి కొన్ని ఏరియాల్లో వచ్చేసి మనకైతే సింగిల్ రూట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. వఫ్రాకి వెళ్ళేదానికైతే సింగిల్ రూటే ఇంతవరకు అయితే, ఇంకా ఇక్కడ 4 వే అనేది ఏం కూడా వేయలేదు. మొత్తానికి అయితే ఈ రూట్ నుంచే వెళ్ళాలి, ఈ రూట్ నుంచే రావాలి అందరూ కూడా. ఇక్కడ నుంచి కరెక్ట్ గా వఫ్రాకి వెళ్లేంత వరకు కూడా రైట్ సైడ్ లో చూసుకున్న మజరాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో చూసుకున్న మజరాలు అయితే ఉంటాయి వాళ్ళవి. చూడండి ఇవన్నీ అవే. అంటే ఇవి వచ్చేసి ఎక్కువగా చాలా సంవత్సరాల నుంచి కోయిటి వాళ్ళు అయితే ఉంటారు కదండి. పాత కోయిటి వాళ్ళకైతే మాత్రం ఇక్కడైతే మజరాలు అయితే ఉంటాయి. ఇది కూడా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తోనే వీళ్ళు ఇక్కడ మజరాలు అయితే ఏర్పరచుకుని ఉంటారు. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ దగ్గర ఏ పర్మిషన్ లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. మొత్తానికి అయితే మొన్న వచ్చేసి ఈ రూట్ వచ్చేసి లేదు,
ఇదైతే కొత్తగా అయితే వేసినారు. ఎందుకంటే ఇంతకు లాస్ట్ వీడియోలో అయితే ఇంతకు పెట్టిన అప్లోడ్ చేసిన లాస్ట్ వీడియోలో ఈ రూట్ మొత్తం ఇక్కడ వాటర్ అయితే వచ్చేసిండేది. ఇవి వచ్చేసి కొత్త రూట్ అయితే వేసినారు ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఎవరో కోయిటి అతను చూడండి, వెల్లురా స్వామి, నేనైతే చిన్నగా వస్తున్నాను, చిన్నగా కావబోతాను. వీళ్ళకి అస్సలు ఓపిక అనేది ఉండదు కోయిటి వాళ్ళకి. వర్షం పడితే ఇంకా డేంజరస్ గా అయితే బండ్లు అయితే తోలుతూ ఉంటారు కోయిటి వాళ్ళు. అక్కడక్కడ వచ్చేసి మనకైతే అంగిళ్ళు అయితే ఇలా ఉంటాయి, డబ్బాల్లో పెట్టేసి ఉంటారు. అవి వచ్చేసి అంగిళ్ళు, దానికి వచ్చేసి అరబీలో వచ్చేసి అంగిళ్ళకి బకాలా అది అంటారు వాళ్ళు. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నాయి చూడండి. అక్కడైతే వేశారు, ఇక్కడైతే వేసిన లేదు. ఇంత గలీజ్ గా అయితే రోడ్లు అయితే ఉంటాయి. నీళ్ళు ఎక్కడ పడితే అక్కడైతే నిలిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా రైట్ సైడ్ లో వెళ్ళామే అనుకోండి, చూడు వాడు ఎంత స్పీడ్ గా వస్తున్నాడు. కోయిటి వాళ్ళ డ్రైవింగ్ అలా ఉంటది. మొత్తానికి ఇక్కడ కూడా వేస్తే చాలా బాగుంటది. చూడండి ఎంత గలీజ్ గా ఉండదు రోడ్డు. ఫుల్ గా ఎక్కడ చూసినా వాటరే, వాటర్ వాటర్ వాటర్. ఈ రోడ్లలో ప్రతి ఒక్క చోట కూడా అయితే వాటర్ అయితే ఇలా నిలిచిపోయినాయి చూడండి. చూడండి కొన్ని మజరాలు వచ్చేసి నిజంగా చూడడానికి అయితే సూపర్ గా ఉంటాయి, నీట్ గా అయితే పెట్టారు. నేనైతే ఇప్పుడు వచ్చేసి మా కపిల్కి వచ్చేసి ఏదో కావాలని చెప్పేసి నేనైతే త్రోలీకి అయితే వెళ్తాను. ఆ త్రోలీ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, అది కూడా చూసేయండి ఈ వీడియోలో. సో వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది, అందుకోసం వచ్చేసి నేనైతే త్రోలీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే మీకోసం అయితే వీడియో అయితే పడతాను. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. నేనైతే ఆ త్రోలీ వచ్చేసి నాకైతే ఎగ్జాక్ట్లీ అయితే తెలీదు. మొత్తానికి మా కపిల్ వచ్చేసి లొకేషన్ అయితే పంపించాడు, నేనైతే లొకేషన్ లాగా అయితే వెళ్తా ఉన్నాను. ఇంకా 8 కిలోమీటర్స్ అంటే 8 మినిట్స్ అయితే చూపిస్తా ఉన్నది. 6 కిలోమీటర్స్ ఉందంట. ఈ రూట్ వచ్చేసి చాలా ఘోరంగా అయితే ఉండదు. కోయిటి వాళ్ళు ఎలాగంటే అలా ర్యాష్ డ్రైవింగ్ అయితే తోలుకొని వస్తున్నారు. ఇదేమో ఇంకా ఒక 1.5 కిలోమీటర్కి లెఫ్ట్ అయితే తీసుకోవాలని చెప్పేసి గూగుల్ అయితే చూపిస్తా ఉన్నది. మజరాలో ఎలాగరా అంటే మనకి గూగుల్ కూడా ఒకసారి అయితే తప్పు అయితే చూపిస్తుంది, మనం అయితే చూసుకొని అయితే వెళ్ళాలి. రూట్లో ఎక్కడ చూసినా మనకైతే ఈ మజరాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి ఈ ఏరియాల్లో. బయట జనాలు అయితే ఒక్కరు కూడా బయట అయితే కనపడరు మనకి. మజరాల్లో అయితే ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు, కోయిటి వాళ్ళు అందరూ కూడా మజరాల లోపల అయితే ఉంటారు. అది కాక వర్షం అయితే ఫుల్గా పడుతున్నది కాబట్టి ఎవరు కూడా ఉండరు. 1 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ అంట. చూడండి డస్ట్ బిన్స్ అన్ని ఇక్కడైతే వేసారు. సింగిల్ రూట్ లో వచ్చేసి డేంజరస్ డ్రైవింగ్ అయితే ఉంటుంది కోయిటి వాళ్ళది నిజంగా. ఇప్పుడు డే టైంలో కాబట్టి మనకైతే కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉండదు. నైట్ టైం అయితే ప్రతి ఒక్కరు కూడా కోయిటి వాళ్ళు నైట్ టైం ఇక్కడికి అయితే వచ్చేస్తారు కాబట్టి అందుకోసం మనకి ఫుల్ ట్రాఫిక్, అస్సలు గ్యాప్ ఉండదు. బండెనకాల బండి మన ఇండియాలో ట్రాఫిక్ ఎలా అయిపోతుందో అలా అయితే అయిపోతుండదు అనమాట. మొత్తానికి 500 మీటర్స్ లో లెఫ్ట్ అయితే వెళ్ళాలంట. ఆ రూట్ ఎలా ఉండదో తెలీదు ఈ వర్షానికి. 350 మీటర్స్ అండ్ లెఫ్ట్. మొత్తానికైతే ఇక్కడే అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనము ఆ త్రోలీ దగ్గరికి వెళ్ళాలంటే. ఇది ఏందో చాలా గలీజ్గా ఉన్నట్టుండదు రూట్. ఇక్కడే ఫస్ట్ లోనే వాటర్ అయితే ఇంత అయితే నిలిచిపోయినాయి అంటే అటు సైడ్ ఎలా ఉండదో రూట్ తెలీదు. చూడండి రోడ్డు అటు మొత్తం అంతా వర్షం అయితే పడింది. ఇక్కడ చూడండి వర్షం అయితే తక్కువ అయిపోయింది. మళ్ళీ కోయిట్ లో ఎలాగంటే 2 నిమిషాలకు ఒకసారి నిలిచిపోతూ ఉంటుంది, 2 నిమిషాలకు ఒకసారి వర్షం పడుతూ ఉంటుంది. ఇక్కడ డస్ట్ బిన్స్ వచ్చేసి ఎక్కడెక్కడే బయట అయితే వేసినారు చూడండి. ఇలా అయితే పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి, అవి డ్రమ్ముల టైప్ వచ్చేసి కుప్ప తొట్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఈ లొకేషన్ అయితే రాంగ్ అయితే చూపించింది. అటు సైడ్ అయితే వెళ్ళిపోయినాను. ఇక్కడ నుంచి నాకైతే 2 మినిట్స్ అయితే చూపిస్తాను. అది 950 మీటర్స్ అంటే ఇంకా దగ్గరలోనే మనకైతే ఇంకా ఆ రెస్టారెంట్లు, ఆ త్రోలీలు మనకన్నీ ఇక్కడ ముందర మనకైతే కనిపిస్తాయి. ఇంతకు ముందే మీకైతే నేను చెప్పాను, లొకేషన్ ని నమ్మి వెళ్ళామే అనుకోండి ఖచ్చితంగా మనకైతే వేరే చోటకైతే పంపించేస్తుంది. అందుకోసం వచ్చేసి మిస్టేక్ అయిపోయింది. అటు సైడ్ అయితే వెళ్ళిపోయినాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వేరే లొకేషన్ అయితే నేనే ఇది చేసుకొని కరెక్ట్ రూట్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు
చూడండి అక్కడక్కడ ఇవి వచ్చేసి రెస్టారెంట్లు, చిన్న చిన్న బండ్లలో కూడా శాండ్విచ్లు, చాయ్లు, కోయిటి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఆ బస్సుల్లో అయితే మనకైతే అమ్ముతూ ఉంటారు. నైట్ అయితే ఇక్కడ మొత్తం అయితే ఫుల్గా అయితే పెట్టేస్తారనమాట అలాంటి బస్సులో. బట్ వర్షం అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకు ముందే అది అక్కడైతే తగ్గిందని చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ అయితే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఏదో రైట్ అయితే చూపిస్తా ఉండదు. ఇంకా ఎంతసేపులు ఉండదో ఇది, ఇంకా 500 మీటర్స్ అంట. వర్షం అయితే ఫుల్ అయితే ఇంకా వాంచుతా ఉంది ఇది. ఇంతకు ముందు తగ్గినట్టు తగ్గి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది. ఎక్కడ చూసినా మజరాలు చూడండి, మజరాలు మజరాలు మజరాలు, ఎక్కడ చూసినా మజరాలే ఇక్కడ. ఇక్కడ చూడండి వఫ్రాలు కూడా కోయిటోళ్ళు చూడండి, నైట్ పూట వర్షం పడితే వాళ్ళకి చూడండి అవన్నీ వచ్చేసి నల్లగా కనిపిస్తున్నాయి. అవన్నీ టైర్లు పగిలిపోయేంత వరకు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారనమాట కోయిటి వాళ్ళు. చూడండి ఈ రూట్ మొత్తం అంతా అదే, అవి నల్లగా చూడండి రోడ్ సైడ్ అన్ని బండ్ల టైర్లు పగిలిపోయేంత వరకు వాళ్ళైతే ఈ రోడ్ లో అయితే వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. వీడైతే ఏదో పెళ్లికి పోయినట్టు ఎంత చిన్నగా అయితే వెళ్తున్నాడు చూడండి. మా కపిల్ వచ్చేసి ఆల్రెడీ ఒక 3 times అయితే ఫోన్ చేశాడు, ఇంకా వెళ్ళలేదు, అక్కడికి రీచ్ అవ్వలేదా, త్వరగా ఫోటోస్ సెండ్ చెయ్యి, నాకేం కావాలో చెప్తాను, త్వరగా తీసుకుని వద్దు అని చెప్పేసి. ఇక్కడ చూస్తే ఈ లొకేషన్ అయితే నాకైతే ఆడిపించుకుంటా ఉండదు. మొత్తానికి నేనైతే రావాల్సిండే చోటుకైతే చేరిపోయాను అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ లో అయితే కనిపిస్తుంటాయి రెస్టారెంట్స్. మొత్తానికి నేను రావాల్సిండే చోటుకైతే చేరిపోయాను. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క రెస్టారెంట్ ఉండదు, ఇక్కడ ప్రతి ఒక్క రెస్టారెంట్ కూడా ఉండదు. వఫ్రాలు కూడా ఇక్కడైతే రెస్టారెంట్లు అయితే మనకైతే ఉన్నాయి. కావాల్సిండే సామాన్లు త్రోల్లీ అయితే ఉండదు, స్టార్ బాక్స్ ఉండదు. ఇక్కడ కోయిట్ యూనిక్ ఏదో సెంటర్ అయితే ఉంది. ఇక్కడ స్టార్ బాక్స్ చూడండి, స్టార్ బాక్స్, త్రోల్లీ, ఫార్మసీలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ మనకైతే. ఇక్కడ నేనైతే పార్క్ చేసిన అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ట్రోలీలోకి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను. నేనైతే కార్ అయితే పార్క్ చేసి నేనైతే లోపలికి అయితే వెళ్తాను, ఇక్కడ చూపిస్తాను. బట్ అయితే వర్షం కూడా ఎక్కువ పడతా ఉన్నది కదా. సో మాషాల్లా చూడండి చిన్నపిల్లలు ప్లేయింగ్ గ్రౌండ్స్. ఇది ఇక్కడికి నేనైతే రావాల్సిందే చోటు. ట్రోల్లీ ఇది. లోపలికి అయితే ఇంకా కోయిటి వాళ్ళు ఉంటారు, మనకైతే ఇంకా పర్మిషన్ అయితే ఉండదు. కోయిటి వాళ్ళు చూస్తే ఇంకా ఫోన్లో పగలగొట్టేస్తారు ఇంకా వాళ్ళు. చూడండి ఇలా ఉండదు ఇక్కడ మొత్తం అంతా. చూడండి ఫార్మసీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ నైట్ పూట అయితే ఫుల్ అయితే అయిపోతాయి ఇవన్నీ కోయిటి వాళ్ళు. సో వ్యూ అయితే సూపర్గా ఉండదు ఇక్కడ. కోయిట్ సిటీలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే అయితే ఉన్నాయి. సో ఇంకెందుకు లేటు, నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోతాను ట్రోలీలోకి. మళ్ళీ లేట్ అయితే ఇంకోసారి అయితే కపిల్ ఫోన్ చేస్తారు. వెల్కమ్ ట్రోల్లీ. అర్థం అవ్వట్లేదు రాజు, ఏమో ఓపెన్ అవ్వట్లేదు. ఐసా హీ కరా యార్. ట్రోలీలోకి అయితే ఎంటర్ అయిపోయిన అతను చూడండి, ఆ డోర్ అయితే ఓపెన్ కాలేదు నాకే. ట్రోలీలు చూడండి, చాక్లెట్స్, జ్యూస్లు ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ మనకి. చూడండి వాటర్ బాటిల్స్, రెడ్ బుల్స్, కాఫీ అంటే ఐస్ కాఫీ. అందుకోసమే మా కఫీలు వచ్చేసి ఇక్కడికైతే పంపించాడు. ప్రతి ఒక్కటి కూడా దొరికిపోతాయి ఇక్కడ మనకైతే. బయట వాళ్ళు వస్తూనే ఉంటారు. నైట్ అయితే ఇంకా ఫుల్ అయితే ఉంటారు అనమాట జనాలు ఇక్కడ. ఈ చిన్న సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్క ఐటెం కూడా ఉండదు మనకి ఇక్కడ. చూడండి కార్న్ఫ్లెక్స్, చూడండి అదే ఒక టీ షాపు, బ్రష్లు, ఆ చిప్స్ ప్యాకెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. వచ్చేసి చిన్నపిల్లలు పాల డబ్బాలు, కోయిటోళ్ళు చూడండి ఇవి చిప్స్ ప్యాకెట్. మొత్తానికి అయితే నాకు కావాల్సిన సామాన్లు అయితే మా కఫీల్ కావాల్సిన సామాన్లు అయితే తీసుకుని వచ్చాను. చూడండి ఇవి 4 కవర్లు వచ్చేసి 22 దినార్లు అయ్యింది. 22 దినార్లు 6,250 రూపాయలు అవుతుంది. మొత్తానికి అయితే ఇవి స్నాక్స్ మాత్రమే వాళ్ళు వచ్చేసి 6,250 రూపాయలు అయితే తీసుకున్నారు. ఒక్క రోజుకైతే అయిపోతాయి ఇవన్నీ. కోయిటోళ్ళ
తిండి అయితే ఇలా ఉంటుంది. నేనైతే నా మజ్రాకి అయితే బయలుదేరుతున్నాను. మొత్తానికి ఇప్పుడైతే వర్షం అయితే కొద్దిగా అయితే తగ్గింది. మా కఫీల్ కూడా కొంచెం స్పీడ్గా అయితే వచ్చేసి ఇవి తీసుకొని నాకు కావాలా ఎమర్జెన్సీ అని చెప్పాడు. అందుకోసం నేనైతే ఇంకా తగ్గకుండా అయితే మజ్రాకి అయితే వెళ్ళిపోతాను. అంటే తగ్గకుండా అంటే ఖచ్చితంగా మనం అయితే ఆచితూచి నిదానంగానే అయితే వెళ్ళాలి. వాళ్ళైతే మనకైతే ఘాబరా పెడుతూనే ఉంటారు. ఒక్కటైతే అర్థం చేసుకోండి, వాళ్ళు ఘాబరా పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఘాబరా పడి ఎలాగంటే అలాగ ర్యాష్ డ్రైవింగ్లు అయితే చేసుకుని అయితే వెళ్ళకండి, ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోకండి. సో మొత్తానికి మన సేఫ్టీలో మనం వెళ్ళామే అనుకోండి, అస్సలు ఎవ్వరు కూడా ఏం కూడా చేయలేరు. సో అదనమాట. ఇప్పుడు చూడండి లోపలంతా నేను మాట్లాడుతూ ఉంటే ఇవి లోపలంతా ఆవిరి అయితే పట్టేస్తున్నది అనమాట గ్లాసు. సో అందుకోసం వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఆ ఆవిరి కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇవన్నీ వచ్చేసి దీంట్లో స్ట్రాబెర్రీ చెట్లు, ఇవన్నీ స్ట్రాబెర్రీ చెట్లు. మజరాలు అంటే అలా ఉంటాయి. చూడండి రేణికాయలు చూడండి, మాషాల్లా. నేను వెళ్ళేటప్పుడు చూడలేదు, ఇప్పుడు వచ్చేటప్పుడు చూడలేదు, వెళ్ళేటప్పుడు అయితే చూస్తున్నాను, లేదంటే వచ్చేటప్పుడు అయితే పెరుక్కునేవాడిని. బట్ మొత్తానికి అయితే ఈ మజరాల్లో ప్రతి ఒక్కటి ఖర్జూరకాయ చెట్లు, రేణికాయ చెట్లు, మనకి ఫ్రూట్స్వి, స్ట్రాబెర్రీ చెట్లు, ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఇక్కడ పండిస్తూ ఉంటారు ఈ మజరాల్లో. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం వర్షం అయితే ఫుల్గా అయితే చంపేస్తాండ. చూడండి వర్షం అస్సలు కనిపించడం లేదు ఆపోజిట్ వెహికల్. సో ఇదనమాట ఈరోజు అయితే వర్షం ఫుల్గా అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత దగ్గర మజరా దగ్గర అయితే ఉన్నాను నేనైతే. మొత్తానికి నేనైతే మజరా దగ్గరికి అయితే ఎంట్రీ అయిపోయాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, అది తప్పనిసరిగా అయితే యాక్టివ్ అయితే చేసుకుంటే నెక్స్ట్ వీడియో అయితే మీకైతే చేరుతుంది. జై హింద్.